హృదయకాలపు ప్రార్థన. సృష్టికర్త, భూమి ఆకాశాలను సృజించిన ఓ సృష్టికర్త, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల వేల కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. అనుదినం నా తండ్రి మీకు ఉదయకాల ప్రార్థన చేసే కృపను మాకు ప్రసాదిస్తున్నందుకు మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా మీకే స్తోత్రాలు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవైన దేవా మీకే స్తోత్రాలు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, దేవాది దేవా మీకే స్తోత్రాలు. ధవలవనుడా, రక్తవనుడా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రాలు తండ్రి. అన్ని నామాల కన్నా పైనామం కలిగిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసం అని చెప్పిన దేవా మీకే స్తోత్రాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని నిత్యం దేవదూతల చేతకొని ఆడబడుతున్న దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. మీ స్వహస్తాలతో మీ స్వరూపం నందు మీ పోలిక చప్పున నేల మట్టితో నరులు నిర్మించిన సృష్టికర్త దేవా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు నా ప్రభువా. ఈ నూతన దినాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు నా తండ్రి. ఈ ఉషోదయం వేళ నాకు కొత్త ఆశలను, అవకాశాలను తీసుకువచ్చిందయ్యా. అయ్యా, నా మనసుకు మా పాపదోషాలు ఏమన్నా ఉంటే క్షమించండి నా తండ్రి. తెలుసు మాటల ద్వారా, చూపుల ద్వారా, చేతల ద్వారా మేము చేసిన పాపదోషాలన్నింటినీ మీ పాదాల దగ్గర వదిలిపెడుతున్నామయ్యా. మా తప్పులను క్షమించండి నా తండ్రి. మరియు ఇతరుల పొరపాట్లను కూడా క్షమించే పెద్ద మనసును నాకు ప్రసాదించయ్యా. అయ్యా యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, వందనాలు, వందనాలయ్యా. అయ్యా, నా మనసుకు ప్రశాంతంగా, నా మనసును ప్రేమతో నింపు తండ్రి. ఈరోజు చేసే ప్రతి పనిలో, పలికే ప్రతి మాటలో సత్యం, దయ మరియు ఓర్పు ఉండేలా చూడయ్యా. అయ్యా, ఈరోజు నాకు ఎదురయ్యే ప్రతి సవాళ్ళను కూడా ధైర్యంగా ఎదుర్కొనే కృపను మీ దయలో ప్రసాదించయ్యా. అయ్యా, నా చుట్టూ ఉన్న వారికి నేను సహాయపడేలా, వారి సంతోషంలో పాలు పంచుకునేలా నాకు దయచేయము దేవా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు తండ్రి. ఈ రోజంతా మాకు దీవెనకరంగా జరిగేలా సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, మీ సన్నిధి ఈ రోజంతా మాకు తోడుగా ఉండాలి దేవా. యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. చేసే ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండండి నా ప్రభువా తండ్రి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే కృపను ప్రసాదించయ్యా. అయ్యా, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాన్ని ప్రసాదించిన తండ్రి. బిడ్డలు లేక, గర్భఫలం లేక తండ్రి ఎంతో కుమిలిపోయి ప్రార్థిస్తున్న మీకు తండ్రి దయతో వాళ్ళకి బిడ్డలను ప్రసాదించిన ప్రభువా యేసయ్య. భార్య మీరు ఏర్పరిచిన బంధాలని విడదీయటం ఎవరికి సాధ్యం కాదు నా ప్రభువా తండ్రి. ఎంతోమంది నా ప్రభువా భార్యాభర్తలు విడిపోతున్నారు తండ్రి. వాళ్ళ జీవితాలని కట్టండి నా ప్రభువా, వాళ్ళ కుటుంబాన్ని కట్టండి నా ప్రభువా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలే తండ్రి. మీకే వందనాలు, వందనాలు, వందనాలు నా ప్రభువా. అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి నా తండ్రి. యేసయ్యా, వడ్డీలు కట్టుకోలేక నా ప్రభువా, వడ్డీ వచ్చిన వాళ్ళతో మాట్లాడలేక నా విధమైన యాతన, నరకం అనుభవిస్తున్న బిడ్డలకు తండ్రి శాంతి, సమాధానం కలిగేలా సహాయం దయచేయండి తండ్రి. ఒక పేద విధవరాలు అప్పుల్లో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆ తొట్టిలో పిండి సరిగిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు నా ప్రభువా. ఆ నూనెతో అన్నీ నింపి నా ప్రభువా అప్పులు తీర్చేలా చేసావు నా ప్రభువా తండ్రి. యేసయ్యా, మాకు కూడా మీ స్వహస్తాలతో తండ్రి అప్పులు తీర్చే మార్గాన్ని చూపించండి తండ్రి. యేసయ్యా, ఎవరు ఏ బిడ్డలు అప్పులతో బాధపడుతున్నారో నా ప్రభువా తండ్రి, వాళ్ళకి చేయూతనివ్వండి నా తండ్రి. అప్పులు తీరిపోయే కృపా భాగ్యాన్ని మీ నామంలో కలిగించమని వేడుకుంటున్నాం నా ప్రభువా తండ్రి. వివాహం జరగక కుమిలిపోతున్న బిడ్డలందు సకాలంలో వారికి పరిశుద్ధ వివాహం జరిగేలా సమకూర్చండి నా ప్రభువా యేసయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా తండ్రి. ఈ రోజంతా మాకు దీవెనకరంగా జరిగేలా సహాయం దయచేయండి నా ప్రభువా తండ్రి.
ప్రయాణాలు వెళ్తున్న బిడ్డలందు తోడుగా ఉండండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా గమ్యస్థానం చేరే కృపను దయచేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా తండ్రి. అనుక్షణం మీరే మాకు కొండంత అండగా ఉండండి. ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేయమని వేడుకుంటున్నాం నా దేవ తండ్రి. తండ్రి యేసయ్యా ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనే ఎంత గొప్ప సమస్యను ఎదుర్కొనే కృపను మాకు దయచేయండి అయ్యా మీ నామంలో తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. తండ్రి అనుక్షణం మీరే మాకు కొన్నంత అండగా ఉండి మా జీవితాలని ముందుకు నడిపించండి నా తండ్రి. మీరు తప్ప మాకెవరు లేరయ్యా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేని వాళ్ళమయ్యా. అయ్యా పెంట కుప్పల నుండి బేదలను పైకెత్తే దేవుడివి నా ప్రభువా, సహాయం దయచేయ, సహాయం దయచేయ తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో నా తండ్రి, అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో ఐసీలో ఉన్న బిడ్డలకు కూడా తండ్రి స్వస్థత కలిగించి తండ్రి. తండ్రి ఏ రోగాలతో బాధపడుతున్నారు ప్రతి రోగం నుంచి స్వస్థత కలిగించయ్యా. స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నావు కదా నా ప్రభువా తండ్రి. ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఈ రోజంతా కూడా మాకు దీవెనకరంగా జరిగి మా జీవితం మళ్ళీ సాయంత్రం మీ ప్రార్థన చేసుకొని మీ పాదాల చెంతకు చేరేలా సహాయం దయచేయండి. మీరే మాకు తోడు నీడ అండ నా ప్రభువా తండ్రి. మీ దయలో మీ కృపలో నా తండ్రి మేము ముందుకు సాగిపోయేలా సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అత్యున్నతమైన సింహాసనంపై ఆసుండవని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన అన్ని పొంది ఉన్నామని మనసారా నమ్ముచు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.